హలో, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు మీకు నేను చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా నేను చూపించే చికెన్ పకోడీ చాలా ఈజీగా వంటలు రాని వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. ఏమాత్రం వంటలు టచ్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రుచి వచ్చే చికెన్ పకోడీ మీకోసం. నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ పకోడీ అంటే ఎంత ఇష్టం అండి. ఎంత బాగుంటుంది చికెన్ పకోడీ. చికెన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. చికెన్ తీసుకోవాలి. 1 కిలో చికెన్. ఇది విత్ బోన్తో తీసుకుంటున్నాను. బోన్లెస్ కూడా చాలా బాగుంటుంది. నేను విత్ బోన్తో తీసుకుంటున్నాను. ముందు దీన్ని సాల్ట్తో నీట్గా క్లీన్గా కడుక్కోవాలి. ఇలా సాల్ట్తో కడుక్కుంటే చాలా మంచిది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, సాల్ట్, ధనియాల పొడి, కార్న్ఫ్లోర్, మైదా, చిన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా నేను చిన్నగా తరిమి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి. ఇందులో నేను ఒక లెమన్ తీసుకున్నాను, ఒక నిమ్మకాయని పిండుకుంటాను, కొద్దిగా ఆయిల్. ముందుగా కొద్దిగా అల్లం పేస్ట్, కారం. మీరు కారం చూసి వేసుకోండి. నాది ఘాటు ఎక్కువ ఉంది. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ధనియాల పొడి, ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, కార్న్ఫ్లోర్. నేను 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. 3 స్పూన్స్ మైదా. మైదా ఎందుకు అంటే మసాలాలు అన్నీ రాలిపోకుండా పీసెస్కి నీట్గా అప్లై అవుతాయి అన్నమాట. అంటే ఊడిపోకుండా అతుక్కుంటుంది. మసాలా మొత్తం బాగా కలవడానికి మైదా వేస్తాము. కార్న్ఫ్లోర్ ఎందుకు అంటే ముక్క బాగా క్రిస్పీగా ఉంటుంది, మెత్తగా కూడా ఉంటుంది. చిన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా నేను చిన్నగా తరిమి పెట్టుకున్నాను. ఎందుకంటే పెద్దగా వేస్తే పిల్లలు తీసి పడేస్తారు కదా, అందుకనే ప్రతి కూరలో కూడా నేను చిన్నగా కట్ చేసి పెట్టుకుంటా. ఇలా ఉందనుకోండి తీసి పక్కన పడేసేస్తారు కరివేపాకు. అందుకే కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వేసేసామనుకోండి ఇందులోన కలిసిపోతుంది కాబట్టి బాగా తింటారు. లెమన్ జ్యూస్ అండి. ఒక నిమ్మకాయ తీసుకున్నాను నేను. ఒక నిమ్మకాయ జ్యూస్ పిండుకున్నా, ఒక నిమ్మకాయ. 2 స్పూన్స్ ఆయిల్. మరి పీసులు గట్టిగా రాకుండా కొంచెం మెత్తగా వస్తాయి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్నాం కదా, కలిపేసుకోవడం. అన్ని ముక్కలకి అంటేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపేసుకొని చాలా ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని. ఇలా తయారు చేసుకుంటే ఇంట్లో అందరు కలిసి తినొచ్చు. బయట చేసే ఆయిల్స్ ఎట్లుంటాయో మనకు తెలియదు. టేస్ట్ బాగా అనిపిస్తుంది కానీ ఆయిల్స్ వాళ్ళు యూజ్ చేసే పౌడర్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే. దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. నేను ఫుడ్ కలర్ లాంటివి ఏం కలపలేదు. దీంట్లో ముక్కలకి మసాలాలన్నీ బాగా అంటుకునేలాగా కలుపుకున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగా కలిసింది మసాలా మొత్తము. ఫుడ్ కలర్ వేయలేదు నేను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ వరకు మనం ఇలా వదిలేసినా పర్వాలేదు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక 1/2 అవర్ పెట్టి వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది లోపల పీసెస్. ఓకేనా. ముందుగా కడాయిని ఇలా పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగాక ఇలా ముక్కల్ని విడివిడిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుంటే బాగుంటుంది. మరి సిమ్లో కూడా కాకుండా, మరి హైలో కాకుండా మీడియంగా ఉంచుకోండి. ఇలా బాగా అటు ఇటు ముక్కలను తిప్పుతూ వేయించుకుంటే బాగుంటుంది. వదిలేయకుండా కొంచెం స్పూన్తో హై ఫ్లేమ్లో అయితే ముందే హై ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకోండి, ముక్క సరిగా ఉడకదు, మాడిపోతుంది. అలా అని సిమ్లో కూడా ఉంచుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో అయితే ముక్కలు బాగా వస్తాయి, ఉడికిపోతాయి. బాగా ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి, బాగా ఉడికిపోయినాయి కూడా లోపల. ఇలా ఒక
టిష్యూ క్లాత్లో తీసుకుంటే మనము పేపర్లో టిష్యూ వేసుకొని తీసుకుంటే మొత్తం ఆయిల్ అంతా పీల్చుకుంటాం. మిర్చిని కూడా లాస్ట్లో ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది. ఇదే ఆయిల్లో మిర్చిని కూడా వేయించుకొని కలిపి తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ మిర్చిని ఇలా సైడ్గా పెట్టుకోవాలి. ముందు చూపించాను కదా మీకు మిర్చిని, దాంట్లో కలపలేదు నేను. తినేటప్పుడు సైడ్గా వీటిని ఆయిల్లో వేయించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్గా ఆనియన్స్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినొచ్చు. పప్పు, సాంబార్ దేంట్లోకైనా నంచుకోవడానికి బాగుంటుంది. ఎప్పుడు సాంబార్లో అప్పడాలు వడియాలే నంచుకుంటాం కదా, ఈసారి చికెన్ పకోడీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. చూసారు కదండి, నేను ఇందులో ఫుడ్ కలర్ కూడా వేయలేదు. ఫుడ్ కలర్ వేయకపోయినా రెడ్గానే వచ్చినాయి. ఫుడ్ కలర్ వేసి మనము అనారోగ్యం పాలవడం ఎందుకు చెప్పండి. బయట తినే వాటిలో ఫుడ్ కలర్ ఫుల్ కలిపేస్తారు వాళ్ళు, మనకు రోగాలు వస్తాయి. అవసరమా మనకి? కొద్దిగా కష్టపడితే అయిపోయింది. చాలా ఈజీ, తక్కువ ఇంగ్రీడియంట్స్. దీంట్లో నేను సాసులు కానీ ఫుడ్ కలర్స్ కానీ ఏమీ వేయలేదు. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకునే చికెన్ పకోడీది ఎంత టేస్ట్గా ఉందో ఒకసారి చూడండి. లోపల కూడా బాగా ఉడికిపోయింది. ఇదిగోండి, చాలా బాగుంది. లోపల కూడా మెత్తగా ఉడికిపోయింది. పైకేం క్రిస్పీగా ఉంది చూడడానికి. స్పైసీ కోసం వీటిని కలిపి తినాలి. ఇలాంటి చికెన్ పకోడీ, స్పైసీ చికెన్ పకోడీ చేసుకొని వర్షం వచ్చేటప్పుడు ఫ్యామిలీతో కలిసి తింటే ఎంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా, బ్యాచిలర్స్కి కూడా ఇంకా బాగుంటుంది వాళ్ళకి ఈజీగా. నేను చెప్పిన విధంగా చికెన్ పకోడీ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. బాగా రుచిగా ఉన్నాయి కదా అని రెగ్యులర్గా చేసుకోకండి. డీప్ ఫ్రైలు ఎక్కువ తినకూడదు కదా, అప్పుడప్పుడు చేసుకొని తినండి. ఎలా ఉన్నాయో తిని నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీరు చేసే లైక్స్ ఇంకా ఎక్కువ రెసిపీస్ చేయడానికి ఎనర్జీని ఇస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.